గతంలో కమ్మరపల్లి మండల కేంద్రంతో పాటు ప్రతి గ్రామానికి ఎన్నో సబ్స్టేషన్ నుంచి రైతులకు నీరు ఒడిసిపట్టేందుకు చెక్ డ్యాంలను నిర్మించి ఇంటింటికి సంక్షేమ పథకం చేరే విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసిందని బాల్కొండ బీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కమ్మరపల్లి మండలంలోని ఆమీర్ నగర్, హిమాయత్ నగర్, నర్సాపూర్ గ్రామాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎడపల్లి మండలంలోని జాన్కంపేట గ్రామ శివార్లో గల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి తన నామినేషన్ పత్రాలను స్వామివారి ముందుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జాన్కంపేట గ్రామ శివార్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కుర్నాపల్లి, తానాకాలన్, జాన్కంపేట గ్రామాలకు చెందిన బీఆర్ఎస్, బీజేపీ నాయకులు సుదర్శన్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకొని కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా బుధవారం 36 నామినేషన్లు దాఖలయ్యాయని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. కామారెడ్డి నియోజకవర్గంలో 2 అభ్యర్థులు 2 సెట్ల చొప్పున నామినేషన్లు దాఖలు చేయగా మరో 12 మంది అభ్యర్థులు ఒక్కో సెట్ చొప్పున నామినేషన్ దాఖలు చేశారని ఆయన తెలిపారు. బాన్స్వాడ కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి రాజుకుంది. బాన్స్వాడ కాంగ్రెస్ ఏనుగు రవీందర్ కు టికెట్ కేటాయించడంతో బాన్స్వాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఆమరణ నిరాహార దీక్షకు దిగి మనస్తాపంతో బాత్రూంకు వెళ్లి పురుగుల మందు తాగాడు. పరిస్థితి విషమంగా ఉండడంతో నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. నిజామాబాద్ నగరంలో నామినేషన్ ప్రక్రియ సందర్భంగా అభ్యర్థులు భారీ ర్యాలీలు నిర్వహించడంతో నామినేషన్ కేంద్రం వద్ద తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో భాగంగా నిజామాబాద్ జిల్లా పరిధిలోని 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టామని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ మాట్లాడుతూ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జిల్లా వ్యాప్తంగా 260 మంది రౌడీ షీట్ కలిగిన వారిని 41 మంది కమ్యూనల్ రౌడీలను బైండోవర్ చేశామని తెలిపారు. ఆర్మూర్ నియోజకవర్గంలో నందిపేట మండలంలోని ఐలాపూర్ గ్రామ శివార్లో గల అంబేద్కర్ ఫంక్షన్ హాల్లో దళితుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి దంపతులు ముఖ్యంగా హాజరయ్యారు. ఎమ్మెల్యే గణేష్ బిగాల ఖిల్లా రోడ్డులోని విజయ్ కిసాన్ మున్నూర్ కాపు సంఘంలో మేదరి ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. నేడు ఎమ్మెల్యే అభ్యర్థి నివాసంలో బాజిరెడ్డి గోవర్ధన్ సమక్షంలో మండల అధ్యక్షులు మీసాల మధుకర్రావు, అక్బర్ ఖాన్ ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యులు 100 మంది కుటుంబాలు, కంజర్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో 22 మంది యువకులు కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుండి స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీలో చేరారు.